హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ హైకోర్టు మరియు దాని పరిధిలో ఉండేటువంటి డిస్టిక్ కోర్ట్స్లో 3600కు పైగా భారీ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగిందండి. సో మరి హైకోర్టు చరిత్రలోనే ఇది ఒక అతిపెద్ద రిక్రూట్మెంట్గా చెప్పుకోవచ్చు. ఓకే, 7వ తరగతి నుంచి 7th 10th ఇంటర్ డిగ్రీ పీజీ ఎవరైనా కూడా వీటికి అప్లై అయితే చేసుకునే విధంగా అయితే ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, ప్లస్ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు డిగ్రీ ప్లస్ కంప్యూటర్ సబ్జెక్ట్ చదివి ఉండాలి లేదా సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. అంతేకాకుండా సబార్డినేట్ ఉద్యోగాలకు 7వ తరగతి పాస్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది, లేదా ఇంటర్మీడియట్ వరకు పాస్ అయిన ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా సరిపోతుంది, లేదా సింపుల్గా చెప్పాలంటే. సో గైస్, మరి వీటికైతే మనము ఓటీపీఆర్ అయితే మ్యాండేటరీ దీనికి. ఓకేనా, వన్ టైం రిజిస్ట్రేషన్ అంటాము. సేమ్ ఏపీఎస్సి టీఎస్పీఎస్సికి ఉన్న విధంగానే దీనికి కూడా మరి వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. దాని నుంచి మనము అప్లై చేసుకోవాలి. మరి ఇప్పుడు ఆ అప్లికేషన్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలు, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ వీటిని. ఓకే, మరి లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. మనకు జనవరి నుంచి అయితే కరెంట్ అఫైర్స్ తప్పకుండా చదవాలి. అయితే మన దగ్గర మంచి ఆఫర్ అయితే ఉందండి. ప్రజెంట్ జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ప్రజెంట్ అన్ని మ్యాగజైన్స్ అయితే పీడిఎఫ్ రూపంలో తెలుగు మీడియంలో అందచేయడం జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టాటిక్ జీకే ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే క్వశ్చన్స్ వైజ్గా ఉంటాయి. అంతేకాకుండా 10,000కు పైగా మనకైతే జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. ప్రతిరోజు 20 బిట్స్ ఉంటాయండి. సో మ్యాగజైన్లో మీరైతే చదువుకోవచ్చు, చాలా మంచిగా మీకైతే ఉపయోగపడతాయి. ఇటీవల జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణలో, అంతేకాకుండా జూనియర్ అసిస్టెంట్ ఏపీలో ఎండోమెంట్ ఆఫీసర్స్ కూడా మన క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అయితే ఈ పీడిఎఫ్ తీసుకున్న వారికి 1995 నుంచి 2018 వరకు జరిగిన కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అన్ని ఫుల్లీ సాల్వ్డ్ పేపర్స్ అండి. అన్నీ కూడా ఫుల్లీ సాల్వ్డ్ పేపర్స్ మీకు అందచేయడం జరుగుతుంది. మరి ఇది 150 రూపీస్ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో ఉంటుంది, లేదా డైరెక్ట్ పేమెంట్ చేసి ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నాకు పెట్టినా కూడా మీకైతే పంపిస్తాను. వాట్సాప్లో నాకు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇది ఏపీ హైకోర్టు యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి. సో ఇక్కడ మనకు పైన స్క్రోలింగ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ నోటిఫికేషన్స్ అంటూ మనకు క్లియర్గా ఇచ్చారు. సో అక్కడైనా క్లిక్ చేయవచ్చు, లేదా కొంచెం క్రిందికి రాగానే రిక్రూట్మెంట్ అంటూ కనిపిస్తుంది కదండి. సో ఇక చూపిస్తా, రిక్రూట్మెంట్, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే మనకు అన్నీ కనిపిస్తాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఇక్కడ చూసినట్లయితే మనకు అన్ని ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్స్ రూపంలో కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ మరి అప్లై ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, సో దానికైతే జూనియర్ అసిస్టెంట్కి అయితే ఓపెన్ కావడం అయితే జరిగిందండి. అంతేకాకుండా మరి సబార్డినేట్ జాబ్స్కి ఇచ్చారా చూద్దాం ఒకసారి. 21వ తారీఖు 1520 సబార్డినేట్ ఉద్యోగాలండి. సో దీనికి కూడా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తుంది కదా అప్లై ఆన్లైన్ అని చెప్పేసి. సో అప్లై ఆన్లైన్ అనే దానిపైన నేను క్లిక్ చేయడం అయితే జరిగింది. సో అలా క్లిక్ చేయగానే ముందుగా ఇక్కడ అడుగుతుంది మనల్ని ఏ ఉద్యోగానికి మనము అప్లై చేయాలనుకుంటున్నాము. జనరల్ లింక్స్ అని కనిపిస్తున్నాయిగా, టైపిస్ట్, కాపీస్ట్, డ్రైవర్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, ఈ విధంగా చాలా రకాల ఉద్యోగాలను అయితే విడుదల చేయడం జరిగింది. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, న్యూ రిజిస్ట్రేషన్, ఓటీపీఆర్ అండి. దీనికోసం ఇక్కడ క్లిక్ చేయాలి మనం. దీనిపైన క్లిక్ చేయగానే సో మనకి ఈ విధంగా అయితే వస్తుందండి. లోడింగ్ అయినట్లు కనిపిస్తుంది. 100 అయిన తర్వాత అయితే మనమైతే చేయాలి. సో ఈ విధంగా కనిపిస్తుంది మనకి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి మనమైతే చూసుకోవాలి. ఓకే, సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూసుకున్న తర్వాత దేనికి అప్లై చేస్తున్నాం ఏంటి అని చెప్పేసి క్లోజ్ అని చెప్పేసి పర్పస్ ఇవన్నీ అడుగుతుంది, ఇవన్నీ తీసేయండి. ఓకే, కైండ్లీ యూజ్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ అంటూ ఇక్కడ తమను క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు సిస్టమ్ ఉంటే సిస్టంలో చేయొచ్చు, లేదా మొబైల్లో ఉంటే మాత్రము ఫైర్ ఫాక్స్ లేదా క్రోమ్లో అయినా మనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేమ్ యాజ్ పర్ 7th లేదా ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఇక్కడ ఎంటర్ చేయండి. నేమ్ ఆఫ్ ది ఫాదర్ ఆర్ మదర్ నేమ్. నెక్స్ట్ రిలేషన్షిప్, ఫాదర్తో ఉన్నటువంటి రిలేషన్షిప్, లేదా హస్బెండ్ది అయితే హస్బెండ్ అని పెట్టవచ్చు. ఓకే, మదర్ నేమ్ ఇస్తాం, మదర్ది అని పెట్టాం. ఫాదర్ అయితే ఫాదర్ది, ఒకవేళ మ్యారేజ్ కాకుండా. ఓకే, ఇక డేట్ ఆఫ్ బర్త్. ఓకే, నోట్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద 7th అండ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్. ఓకే, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీ 10వ తరగతి హాల్ టికెట్ ప్రకారం రాయండి. ఏజ్ ఎంత ఉంది మీకు, ఓకే, ఆ ఏజ్ని ఇక్కడ మనమైతే వేయాల్సి ఉంటుంది. మ్యారిటల్ స్టేటస్, మ్యారేజ్ అయిందా కాలేదా.
కేటగిరీ ఏంటి మీది, ఇక్కడ క్లిక్ చేయగానే మనకు వస్తుంది. ఓసీఆర్, ఓబీసీఆ, ఎస్సీఆ, ఎస్టీఆ అన్నీ కనిపిస్తాయి. వెదర్ ద అప్లికెంట్ ఈజ్ అ పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎస్ అయితే ఎస్, నో ఆర్ నో అంటే పిహెచ్ అభ్యర్థుల, ఎక్స్ సర్వీస్ మెన్, నెక్స్ట్ స్పోర్ట్స్ పర్సన్, ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎట్టి పరిస్థితుల్లో 100% కరెక్ట్ అయినది ఇవ్వండి. ప్లస్ పైన ఇచ్చిన నెంబరే మళ్ళీ కింద ఇవ్వండి. ఓకే, కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. కన్ఫర్మేషన్ ఆఫ్ ఈమెయిల్ ఐడి, అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ప్రజెంట్ మీరుంటున్నటువంటి అడ్రస్ ఇవ్వండి. ప్లస్ ఆల్టర్నేటివ్ ఆధార్లో ఇంకా వేరేది ఏదైనా ఉంటే ఆల్టర్నేటివ్ కూడా ఇవ్వచ్చు. స్టేట్ ఏపీఆర్ తెలంగాణ వారు కూడా ఎలిజిబిలిటీకి ఇవ్వచ్చు. డిస్టిక్ ఏంటి, డిస్టిక్ ఇవ్వండి. సిటీ, పిన్ కోడ్. సో పర్మనెంట్ అడ్రస్ యాజ్ సేమ్ యాజ్ అ పర్మనెంట్ అడ్రస్ అంటే ఎస్ అనివ్వండి. పర్మనెంట్ ఒకవేళ నో అయితే పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే వేరేది ఇవ్వచ్చు. సో ఈ విధంగా సిటీ నేమ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయండి. ఎగ్జామ్ జ్యూరిస్డిక్షన్, డిస్టిక్ ప్రిఫరెన్స్ అంటే మనం ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నావో మొదటి ప్రిఫరెన్స్ మీ యొక్క జిల్లాలోనే ఇవ్వండి, ఓన్ డిస్టిక్లో. ఓకేనా, తర్వాత సెకండ్ మీ పక్క డిస్టిక్లో. ఆ విధంగా ఇట్లా మొత్తం ఎన్ని ప్రిఫరెన్సెస్ ఇవ్వాలంటే 5 ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి. మీ పక్కన ఉన్న డిస్టిక్లో ఏవైతే నేమ్ ఇవ్వండి. లోకల్ డిస్టిక్ డీటెయిల్స్ అని అడుగుతుందండి. సో ఇక్కడ ఇవ్వండి మీ యొక్క లోకల్ డిస్టిక్ ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఏ డిస్టిక్లో అయితే మీరు ఉంటారో, ఏ డిస్టిక్లో అయితే 4th to 10th క్లాస్ చదువుతారో, మీకు స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది, అది లోకల్ డిస్టిక్. సో ఇక్కడ అది ఎంటర్ చేయండి. డిక్లరేషన్ అని ఇచ్చేసి ఐ అగ్రీ అని చెప్పేసి ఈ యొక్క క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి. క్యాప్చాని ఎంటర్ చేసి మనము రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఓకేనా, ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అంటారు. ఇదంతా కూడా ప్రాసెస్ చాలా సింపుల్ అండి, మీ మొబైల్లోనే మీరు చేయవచ్చు. అర్థమైంది కదండి, ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా అనేది చాలా సింపుల్. సో మనము ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రిజిస్టర్ చేసుకున్న తర్వాత క్లిక్ హియర్ అని అడుగుతుంది. రిజిస్టర్ అవ్వగానే మనకు ఓటీపీఆర్ ఐడి, పాస్వర్డ్ అన్నీ కూడా జనరేట్ అవుతాయి. అయిన తర్వాత ఇక్కడ చూడండి మనం లాగిన్ అవ్వాలి. సేమ్ లాగిన్ టు ఫిల్ ఆర్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అన్నారు కదా, ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీఆర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేయండి. లాగిన్ అయితే అయిపోతుంది మనది. ఓకేనా, లాగిన్ అయిన తర్వాత ఏంటో చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత క్లిక్ హియర్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత సో ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకు కనిపిస్తాయండి. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా, ఇన్స్ట్రక్షన్స్ అంటే మనం ఏ విధంగా అప్లై చేయాలి, ఎలాంటి సర్టిఫికేట్స్ ఉండాలి అన్నీ కూడా అడుగుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఈజ్ యాక్సెప్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీటింగ్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని అయితే అంటుందండి. సో పార్ట్ ఏ ఏంటో మరి చూద్దాము. ఫిల్లింగ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అంటే మనం ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి ముందుగా. సో చూద్దాం మరి. పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అడుగుతుందండి, నేము, సో ఇవన్నీ అయితే అడుగుతుంది. చూస్ కేటగిరీ, ఇంతకుముందు చూసాం కదా మనం అవన్నీ. సో ఓటీపీఆర్ జనరేషన్లో సేమ్ అవే ఇక్కడ కూడా అడుగుతుందండి, సపరేట్ అయితే ఏం లేవు. అడ్రస్ సేమ్, ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ కడినవే ఇక్కడ కూడా అడుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిఫరెన్సెస్ కూడా అడుగుతుందండి, ఒకసారి చూడండి. క్యాప్చా ఎంటర్ చేయమని అడుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ చూడండి ఇంకా. సో ఇక్కడ మనము లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుందండి. ఓకేనా, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్తో లాగిన్ అవ్వాలి. ఓటీపీఆర్ నంబరు, మనము వన్స్ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మన నంబరు ఇవన్నీ కనిపిస్తాయి మనకు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాం కదా, అవన్నీ కనిపిస్తాయి ఇక్కడ. ఓటీపీఆర్ ఐడి గుర్తుంచుకోండి. సో మళ్ళీ మనము లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ ఈ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వెంటనే మీకు పార్ట్ బిలో ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో దానికి ఫీ అయితే అడుగుతుంది. ఓకేనా, 800 ఓసీ అభ్యర్థులకు, మిగతా అభ్యర్థులకు 400 రూపాయలు. సో నెక్స్ట్ ఫీ దగ్గరికి వెళ్ళగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డీటెయిల్స్ అయితే ఇక్కడ అడుగుతుంది మనల్ని క్లియర్గా. అప్లికేషన్ ఫామ్ అనేది చూపిస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ అ రిజిస్టర్డ్ నౌ దెన్ ద పేజ్ విల్ బీ డైరెక్ట్లీ టు అప్లికేషన్ పేజ్ అంటూ మనకైతే కనిపిస్తుంది. ఓకేనా, సో మనం పేమెంట్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే లాగిన్ అవ్వాలి. పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుందండి. లాగిన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ మన మళ్ళీ ఓటీపీఆర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఈ క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనే దానిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ వెంటనే ఈ ఒక స్లైడ్ ఓపెన్ అవుతుంది మీకు. సో ఏపీహెచ్ఎస్సి సర్వీసెస్ 2022 అని చెప్పేసి. సో అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో యువర్ సెలెక్షన్, సో ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి, క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది కదా. సో దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు మళ్ళీ ఈ విధంగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. పోస్ట్ సెలెక్షన్,
పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, అదర్ డీటెయిల్స్ అంటుంది. ముందుగా సెలెక్షన్ ఆఫ్ ది పోస్ట్, మనము ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాము అనేది ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఆ 10 రకాల ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ. ఓకేనా, దానిపైన క్లిక్ చేయగానే ప్లస్ మనం ఏ డిస్టిక్ నుంచి అప్లై చేస్తున్నాం, మన లోకల్ డిస్టిక్ ఏంటి, ఏ డిస్టిక్ అప్లై చేస్తున్నామో ఆ డిస్టిక్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా, సో అలా ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి 10 రకాల ఉద్యోగాలు కనిపిస్తున్నాయి కదా. సో అవి సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క డిస్టిక్ అనేది నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేమ్ ఆఫ్ ది ఫాదర్ నేము, రిలేషన్షిప్, మళ్ళీ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, అవన్నీ కూడా ఫిల్ చేయండి. లాంగ్వేజిస్టిక్ డీటెయిల్స్ అంటే ఏ లాంగ్వేజెస్ మీకు తెలుసు అని అడుగుతుంది ఇక్కడ. ఓకే, తెలుగు అని పెట్టేసేయండి. కొన్ని డిస్టిక్లో చిత్తూరులో కావచ్చు, విశాఖపట్నం, విజయనగరంలో ఒడియా ప్లస్ కొన్ని తమిళ్ అయితే అడగడం జరిగింది కదా. సో అవి కూడా పెట్టాల్సి ఉంటుంది మ్యాండేటరీగా. సెలెక్ట్ లాంగ్వేజెస్ అంటూ మళ్ళీ ఇక్కడ ఇచ్చారు కదండి. సో ఫస్ట్ పోస్ట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకున్నాము, పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసాము, క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ అంటే ఫస్ట్ తెలుగు అనే ఇవ్వడం జరిగింది. టైప్ ఆఫ్ స్టడీ, రెగ్యులరా లేదా మీరు ఓపెన్ డిగ్రీ చేశారా, ప్రైవేట్ స్టడీ చేశారా, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, తర్వాత ఎస్ఎస్సి ఈక్వలెంట్ డీటెయిల్స్. సో నేమ్ ఆఫ్ ది బోర్డ్, ఎస్ఎస్సి బోర్డ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, స్కూల్ డిస్టిక్, ఏ డిస్టిక్లో మీరు కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతుందండి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏంటి, ఎక్కడ చదివారు, అవన్నీ అయితే మనల్ని అడగడం అయితే జరుగుతుందండి. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ వర్డ్స్ పర్ మినిట్ అంటూ అడుగుతుందండి. ఒకవేళ మీరు టైపిస్ట్ పోస్టులకు కనుక అప్లై చేస్తే అవైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ సర్టిఫికేట్ ఉండాలి కదా, ఆ సర్టిఫికేట్ ఎప్పుడు పాస్ అయ్యారు ఏంటి అని అడుగుతుంది. అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ అదర్ డీటెయిల్స్లోకి ఫోర్త్ స్టెప్ అదర్ డీటెయిల్స్ ఇంకా కొన్ని అడుగుతుందండి, అవైతే ఫిల్ చేయండి. వెదర్ ద అప్లికేషన్ ఇన్వాల్వ్డ్ ఎనీ క్రైమ్, అంటే ఏదైనా కేసులు కానీ ఏమైనా ఉన్నాయని అడుగుతుంది, అంటే నో అని పెట్టేసేయండి. సో కేసులు కానీ ఉంటే జాబ్ రాదు పక్కా. నెక్స్ట్ డాక్యుమెంట్ ఇమేజ్ అప్లోడ్. సో ఇక్కడ చూద్దాం ఒక్క నిమిషం. అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండి, మన ఫోటోగ్రాఫ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా జాగ్రత్తగా అయితే ఇక్కడ అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది. సో మనం ఇక్కడ మన ఫోటోని స్కాన్ చేసి ఇక్కడైతే మనము అప్లోడ్ అయితే చేయాలి. బ్రౌజర్ అనగానే ఓపెన్ అవుతుంది, మన మొబైల్ నుంచే అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఫైల్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి కనబడుతుంది. సైన్ కూడా చేయాలండి ఇక్కడ మనం. ఓకేనా, ఫోటో అండ్ మన సిగ్నేచర్. ఓకే, ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ లాస్ట్ చూడండి, అప్లోడ్ యువర్ రీసెంట్ పాస్పోర్ట్ కలర్ ఫోటో. ఇక్కడ మళ్ళీ అప్లోడ్ యువర్ స్కానర్డ్ సిగ్నేచర్, క్లిక్ హియర్ టు అప్లోడ్ ఉంది కదా అక్కడ. నెక్స్ట్ ఈ విధంగా అన్ని డాక్యుమెంట్స్ వన్ బై వన్ మొత్తం అప్లోడ్ చేయాలండి మనం. ఓకే, సో తర్వాత ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదండి. పేమెంట్ గేట్వేలో 23.63 రూపాయలు, 23 రూపాయలు 60 పైసలు అనేది అడిషనల్గా ఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది. ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అంటూ తెలియజేశారు కదా, 823 రూపాయలు లాస్ట్కి అయితే మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. సో దిస్ స్టెప్ ఈజ్ కంప్లీటెడ్ యువర్ పార్ట్ బి అప్లికేషన్. ఈ పార్ట్ బి అప్లికేషన్ ఈజ్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది. సో మనము సక్సెస్ఫుల్గా మనమైతే అప్లై చేసినట్లుగా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. సో మళ్ళీ మన అప్లికేషన్ ఫామ్ పైన మళ్ళీ లాగిన్ అయ్యి మన అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే మనం అప్లై చేసింది మొత్తం కూడా కనిపిస్తుంది. ఏ పోస్ట్కి అప్లై చేసాము ఏంటి అనే వివరాలు మన అప్లికేషన్ ఫామ్ మనకైతే కనిపించడాన్ని చూడవచ్చు. ఏమైనా మీకు ఇంకా డౌట్స్ ఉంటే, క్వెరీస్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ప్లస్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం అయితే జరిగింది, వాటికైతే మనము సెండ్ చేయొచ్చు. మనకు ఏమైనా క్వెరీస్ కానీ ఉంటే. ఓకేనా, మొత్తం ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 1 2 3 4 5 స్టెప్స్ ఉన్నాయి. ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ తర్వాత 5 స్టెప్స్ అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా, సో ఇదండి. మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది యూజర్ మాన్యువల్ అంటారండి, దీన్ని వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్.